రూతు గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలను మనం చదువుకుందాం. నాతో కలిసి అందరూ చదవండి. రూతు గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు. నయోమి పెనిమిటికి బంధువు ఒకడుండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయజు. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగ ఏరుకుందునని నయోమితో చెప్పగా, ఆమె, నా కుమారి పొమ్మని. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, రూతు గ్రంథాన్ని అధ్యాయం వెంబడి అధ్యాయం ధారావాహికంగా ధ్యానించడానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి వందనాలు. ఈ దినం ప్రభువా 2వ అధ్యాయాన్ని మేము ధ్యానించబోతున్నాం తండ్రి. మరి మా ప్రియులు ఎంతో ప్రయాసపడి ఆసక్తితో రూతు గ్రంథం 2వ అధ్యాయం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా వచ్చారు ప్రభువా. అందును బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ వాక్యాన్ని బోధిస్తున్న నాతో కూడా మీరు మాట్లాడండి. ఈ సమయం మా ఆత్మలకు ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. 2వ అధ్యాయంలో ఉన్న ప్రతి వచనాన్ని మేము ధ్యానం చేయబోతూ ఉండగా తండ్రి, ప్రతి వచనం ద్వారా మమ్మల్ని సంధించండి. మాకు అవసరమైన వర్తమానం మీరు అందించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, రూతు గ్రంథం 2వ అధ్యాయం చదువుతూ ఉంటే నాకు ప్రభు అయిన యేసుక్రీస్తు గుర్తొచ్చాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారం చేయడానికే వచ్చాడు. నాట్ టు బి సర్వ్డ్ బట్ టు సర్వ్. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో ఆ మాట ఉంటుంది. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారం చేయడానికే వచ్చాడు అనే సంగతి నా జ్ఞాపకానికి వచ్చింది. అవును ప్రియులారా, యేసునందు విశ్వాసం ఉంచిన మనం కూడా ఇతరుల చేత సేవ చేయించుకోవడే మనసు మనకు ఉండకూడదు, కానీ సేవ చేసే మనసు మనకి ఉండాలి. రూతు గ్రంథం 1వ అధ్యాయం సంతాపం అయితే 2వ అధ్యాయం సేవ అని మనం ప్రారంభంలోనే తెలుసుకున్నాం. కనుక ఈ అధ్యాయానికి హెడ్డింగ్ ఏంటంటే మినిస్ట్రీ, సేవ. ఏంటి హెడ్డింగ్? ఏంటి? సేవ. లేకపోతే బ్రాకెట్లో పరిచర్య అనే మాట రాసుకోండి. ఏంటి? పరిచర్య. ఈ అధ్యాయంలో మనకి కథలో కథానాయకుడు మనకు పరిచయం అవుతాడు. కథానాయకుడిని ఇంగ్లీష్లో హీరో అంటారు, తెలుగులో కథానాయకుడు అంటారు. ఈ యొక్క స్టోరీలో కథానాయకుడు ఎవరంటే బోయజు. ఏం పేరు ఆయన పేరు? బోయజు. మరి కథానాయకురాలు ఎవరంటే రూతు. ఆ తర్వాత ఈ కథలో మెయిన్ క్యారెక్టర్ ఎవరంటే నయోమి. ఈ ముగ్గురిని గనక ఈ 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ముగ్గురు కూడా సేవ చేసే మనసే ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రూతు అత్తకు సేవ చేసింది, బోయజు రూతుకు సేవ చేశాడు, నయోమి రూతుకు సేవ చేసింది. అంత గందరగోళంగా ఉందా? మళ్ళీ చెప్తా. రూతు అత్తకు పరిచర్య చేసింది, అది మొదటి విషయం. 2, బోయజు రూతుకి పరిచర్య చేశాడు. 3వదిగా నయోమి రూతుకి పరిచర్య చేసింది. అంటే వాళ్ళు చూడండి ఎంత సంతోషంగా ఉందో. ఈ అధ్యాయం చదువుతూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎవరిలో కూడా స్వార్థము అనే మాట లేనే లేదు. ఈ ముగ్గురులో ఎవరు కూడా తన గురించి తాను ఆలోచించుకున్న వాళ్ళు లేరు. రూత్ అయితే అత్త క్షేమం కోరి బయటికి వెళ్ళింది పని చేయడానికి. బోయజ్ అయితే తన స్వార్థం తాను చూసుకోలేదు, కానీ ఒక పేద విధవరాలికి సహాయం చేయడానికి ఆయన ముందుకొచ్చాడు. ఆయనలో కూడా ఏ స్వార్థం లేదు. నయోమి కూడా నాకెందుకులే ఈ రూతు సంగతి అని అనుకోలేదు, కానీ రూతు యొక్క భవిష్యత్తు గురించి, రూతు యొక్క క్షేమం గురించి, రూతును విడిపించేటువంటి వారు, రూతుకి సహాయం చేసేవాళ్ళు ఈ ఊరిలో ఎవరైనా ఉన్నారా అని ఆమె రూతు గురించి ఆలోచన చేస్తూ ఉంది. నిజంగా ఒక కుటుంబంలో ఒకరికొకరు పరిచర్య చేసుకునే బిడ్డలుంటే ఎంత సంతోషంగా ఉంటుందండి. భర్త భార్య గురించే ఆలోచిస్తూ, భార్య భర్తకు పరిచర్య చేస్తూ, అత్తగారు కోడలికి పరిచర్య చేస్తూ, కోడలు అత్తకు పరిచర్య చేస్తూ, పిల్లలు తల్లిదండ్రులకు పరిచర్య చేస్తూ, తల్లిదండ్రులు పిల్లలకి సేవ చేస్తూ ఉంటే నిజంగా ఆ కుటుంబం ఒక చిన్న పరలోకంగా
ఉంటుంది. కనుక ఈ అధ్యాయంలో వీ కెన్ సీ 3 పర్సన్స్, ముగ్గురు వ్యక్తుల్ని మనం చూస్తాం. మొదటి వ్యక్తి రూతు, రెండో వ్యక్తి బోయజు, మూడో వ్యక్తి నయోమి. ముగ్గురు కూడా మినిస్టర్సే. మినిస్టర్స్ అని అంటే అర్థం ఏంటంటే పరిచారకులు. మినిస్టర్స్ అర్థం ఏంటి? పరిచారకులు, పరిచర్య చేసేవారు. ప్రభు అయిన యేసయ్య ఏమన్నాడు? నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదు, పరిచారం చేయడానికే వచ్చాను. కనుక నేను పరిచర్య దృక్పథంలో ఈ అధ్యాయాన్ని 3 భాగాలుగా విభజించాను. వరుసగా రాసుకోండి. 1, రూతు యొక్క పరిచర్య. మొట్టమొదటి ఎవరి పరిచర్య? 1 నుండి 3 వచనాలు. 1 నుంచి ఎక్కడి దాకా? 3 వచనాలు. రెండవది రాసుకోండి, బోయజు యొక్క పరిచర్య. 4వ వచనం నుండి 16వ వచనం వరకు. 4వ వచనం నుండి 16వ వచనం వరకు. చివరిగా 3వది నయోమి యొక్క పరిచర్య. అది 17వ వచనం నుండి 23వ వచనం వరకు. 17 నుండి ఎక్కడి దాకా? వీళ్ళ ముగ్గురులో కూడా బాసులు ఎవరు లేరండి, పెత్తనం చేసేవాళ్ళు ఎవరు లేరు, అందరూ పరిచర్య చేసేవాళ్లే. సంఘాల్లో పెత్తనం చేసేవాళ్ళు ఎవరు ఉండకూడదు. మరి ఎవరు ఉండాలి? పరిచర్య చేసేవాళ్లే ఉండాలి. సంఘ కాపరిగా నేను కూడా ఒక పరిచారకుణ్ణే. విశ్వాసులుగా మనం అందరం కూడా ఒకరినొకరు ఏం చేసుకోవాలి? పరిచర్య చేసుకోవాలి. రూతు గ్రంథం 2వ అధ్యాయం అంతా ఏం బోధిస్తుందంటే మినిస్టర్, సేవ చేయుట, ఒకరికొకరు సేవ చేయుట గురించి వ్రాయబడింది. మొట్టమొదటి పాయింట్ రాసుకోండి. చెప్పండి, మొట్టమొదటిది ఏంటి? రూతు యొక్క సేవ, రూతు యొక్క పరిచర్య. ఇంగ్లీష్లో రాసుకోండి, రూత్ సర్వ్డ్ నయోమి. రూతు పరిచర్య చేసినది ఎవరికి? నయోమికి. రూతు పరిచర్య చేసింది ఎవరికి? నయోమికి. చూడండి, దేవుని వాక్యములో మనం చూద్దాం. ఈ 3 రకాల పరిచర్యలకి, ఈ ముగ్గురు పరిచర్యలకి 3 పేర్లు పెట్టాను నేను. రూతు పరిచర్యకి ఏమని పేరు పెట్టానంటే కుటుంబ పరిచర్య అని పెట్టాం. ఎవరికి పరిచర్య చేసింది ఆమె? కుటుంబానికి, కుటుంబములో పరిచర్య. మొట్టమొదట మనం పరిచర్య చేస్తామనంటే ఎక్కడో బయట వాళ్ళకి చేయడం కాదు, ముందు ఇంట్లో వాళ్ళకి చేయాలి. కొంతమంది బయట వాళ్ళని బాగా చూస్తారు కానీ ఇంట్లో వాళ్ళని చూడరు. మొట్టమొదటి ఇల్లా బయట? అది. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు రూతు మరి నయోమికి ఏ విధంగా పరిచర్య చేసిందో ఈ 3 వచనాల్లో మనం చూడబోతున్నాం. మినిస్ట్రీ టు యువర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఇన్ యువర్ లైఫ్. నీ యొక్క వ్యక్తిగత జీవితంలో గొప్ప ప్రాధాన్యత దేనికి ఇవ్వాలంటే మొట్టమొదట నీ కుటుంబ సభ్యులకు సేవ చేయాలి, నీ కుటుంబ సభ్యులకు పరిచర్య చేయాలి. చాలామంది ఇంట్లో వాళ్ళకి చేయరు కానీ అందరికీ చేస్తూ ఉంటారు. కొంతమంది భర్తలు ఉంటారండి, ఊర్లో అందరికీ సాయం చేస్తారు కానీ ఇంట్లో పిల్లలకు సాయం చేయరు, భార్యకు సాయం చేయరు. ఊర్లో ఎవరికి బాగోపోయినా అన్ని సమస్యలు భుజాన వేసుకొని తిరుగుతూ ఉంటారు. అది క్రమం ఏమాత్రం కాదు. మొట్టమొదట నీ ఇల్లు ప్రాముఖ్యమైనది, నీ కుటుంబం ప్రాముఖ్యమైనది, తర్వాతే బయటవారు. అంతేగాని ఇంటిని నిర్లక్ష్యం చేసి, కుటుంబ సభ్యులను నిర్లక్ష్యం చేసి, వీళ్ళకి సరైన తిండి కూడా పెట్టకుండా నేను లోకమంతా చేస్తానంటే ఉపయోగమే ఉంది. ఒకసారి ఒక కుమారుడి గురించి సాక్ష్యం చెప్పారు ఒకళ్ళు. ఎవరి గురించి? కుమారుడి గురించి. ఒక మీటింగ్ పెట్టి 200 మందికి భోజనం పెట్టాడంట, కానీ ఇంట్లో తల్లికి అన్నం పెట్టాడు. 200 మందికి భోజనం పెట్టాడు కానీ ఎవరికి పెడతలేదు అన్నం? తల్లికి పెట్టాడు. ఉపయోగం ఏముంది? 200 మందికి భోజనం పెట్టడం ముఖ్యం కాదు, ముందు నీ ఇంట్లో నువ్వు కన్న తల్లికి భోజనం పెట్టాలి. ఇంటిని నిర్లక్ష్యం చేసి ఊరందరికీ సహాయం చేస్తే ప్రయోజనం ఏముంది? జాగ్రత్తగా వినండి ప్రియమైన కుమార్తెలారా, కుమారులారా. మొదటి ప్రాధాన్యత ఇల్లు, తర్వాతే బయట. నీ ఇంట్లో వారిని చూడకుండా, పట్టించుకోకుండా బయట వారిని ఎంత పట్టించుకున్నా ప్రయోజనం లేదు. బైబిల్లో ఒక వచనం చూద్దాం, చూడండి. 1 తిమోతి 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. 1 తిమోతి 5వ అధ్యాయం 8వ వచనం చదవండి ఎవరైనా.
ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోతే వాడు విశ్వాస త్యాగము చేసినా అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. దీన్ని ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె కంఠస్థం చేయాలి. అర్థమైందా? ఏమన్నాడు అక్కడ? మీలో ప్రతివాడు తన ఇంటి వారిని సంరక్షించకపోతే నువ్వు విశ్వాస త్యాగం చేసినా అవిశ్వాసి కన్నా ఏమవుతావంట? చెడ్డవాడి అయిపోతావు. చూసారా ఎంత క్లియర్గా చెప్పాడు? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనం చదవండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనం. తీసిన వాళ్ళు త్వరగా చదవండి. 2వ లైన్ అండర్లైన్ చేసుకోండి. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకు. చాలు. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం. మీ అమ్మ ముసలితనంలోకి వచ్చేసింది, ఆమెను నిర్లక్ష్యం చేయబాకు, ఆమెను పట్టించుకో అని చెప్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవ బిడ్డలముగా దేవుని బిడ్డలముగా మొదట మన కుటుంబానికి పరిచర్య చేయాలి. మొట్టమొదట మన కుటుంబానికి పరిచర్య చేయాలి. రూత్ ప్రొవైడెడ్ టు హర్ మదర్ ఇన్ లా. ఈ 2వ అధ్యాయంలో మొదటి 3 వచనాలలో రూతు తన అత్తగారికి పరిచర్య చేసింది. చూడండి, దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. 2వ వచనం చదువుతున్నా నేను. రూతు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. మోయాబురాలైన రూతు, అక్కడ డాష్ ఉంది కదా, బైబిల్ ఎక్కడైనా డాష్ ఉంటే డైలాగ్ అండి. అంటే రూతు మాట్లాడుతుంది. నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనక పరిగ ఏరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. చూసారా? నీ సెలవైన ఎడల, నీవు గనక పర్మిషన్ ఇస్తే ఎడగబోతాను, నేను పొలం వెళ్ళి పరిగెరుకొస్తా. కోతలు జరుగుతున్నాయి, కట్టాతలేస్తున్నారు. ఏం పంట అది? ఆవాలు కాదండి, యవలు. యవలు, బార్లీ. ఇంగ్లీష్లో బార్లీ, తెలుగులో యవలు. రేపు ఎగ్జామ్లో ఆవాలని రాశారు, కొట్టేస్తారు రెడ్డింగ్ తోటి. యావాల పంట కాదు, యవలు. యవలు 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 బార్లీ. ఈమె అత్తకు ఏ విధంగా పరిచర్య చేసిందో మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఎవరు పరిచర్య చేసింది? రూతు. రూత్ ఏమంటుంది తెలుసా? షీ ఆస్క్డ్ పర్మిషన్ టు గో టు గ్లీన్. పరిగ ఏరుకోవడానికి, పొలం వెళ్ళడానికి అత్తగారి దగ్గర ఏం తీసుకుంటుంది? పర్మిషన్ తీసుకుంటుంది. బా, ఎంత మంచి కోడలండి. ఇట్లాంటి కోడలు దొరకాలని ప్రార్థన చేసుకోండి. కుమారులున్న తల్లులారా, బయటికి పొలం వెళ్ళేటప్పుడు అత్తకి చెప్పి వెళ్తుంది అన్నమాట. నిజంగా ఆ కుటుంబంలో ఎంత సంతోషం అండి. కొంతమంది అడుగుతాం, మీ అత్తమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళిందో నాకేం తెలుసు, నాకేమైనా చెప్పిద్దా అంటాం. మీ కోడలు ఎక్కడికి వెళ్ళింది? ఆమె ఎక్కడికి పోయిద్దో నాకేం తెలుసు అంటే ఇదేనా హోటలా, ఇల్లా? హోటల్ అయితే ఏం చేస్తారు? ఎవరు టిఫిన్ ఆడి తింటాడు, ఎటు పట్టాడు వెళ్ళిపోదు. అంటే ఒకరికొకరు సంబంధాలే ఉండవు. ప్రేమైన అత్తలారా, మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో ఇంట్లో ఉన్న కోడలకి చెప్పాలి. ప్రియమైన కోడళ్ళారా, మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఏ పని మీద వెళ్తున్నారో, ఎందుకు వెళ్తున్నారో చెప్పాలి. చెప్పడం అవసరం ఆమెకి అనొద్దండి. పిల్లలు కూడా అంతే, బయటకు వెళ్తున్నప్పుడు చెప్పెళ్ళాలి. తల్లిదండ్రులు కూడా అంతే, పిల్లలకు కూడా చెప్పాలి. ఎవరన్నా వచ్చి ఏడికి వెళ్ళిందంటే, ఏడికి వెళ్ళిందో నాకేం తెలుసు అంటే కుటుంబ పరువు పోయిద్ది అనమాట. అంటే వీళ్ళకి ఒకరికొకరికి ఏమి లేవు, సంబంధాలు సరిగా లేవు. నిజంగా రూతు నయోమి మధ్య ఎంత చక్కటి సంబంధం ఉందండి. వాట్ ఏ గుడ్ రిలేషన్షిప్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి సంబంధం కలిగి ఉన్నది. రాసుకోండి మొట్టమొదటి పాయింట్. మొదటి పాయింట్లో సబ్ పాయింట్స్ అనమాట, ABC అని చెప్తారు. అత్తతో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నది. ఆమెను గౌరవించింది. ఆమె నాకంటే వయసులో పెద్దది, నాకు తల్లి లాంటిది. నేను ఎక్కడికి పోయినా ఆమెకు విషయం చెప్పి వెళ్ళాలి. కొంతమంది అయితే ఆమెకి ఎందుకు చెప్పాలంట? ఆమె ఏమైనా మమ్మల్ని చూస్తుందా, మాకేమైనా సహాయం చేస్తుందా, మమ్మల్ని ఏమైనా పోషిస్తుందా అంటారు. ప్రియమైన కోడళ్ళారా, ఇలాంటి మాటలు మీ కుటుంబానికి ఆశీర్వాదం కానే కా.
అత్తలు కూడా అంతే, ఎక్కడికి వెళ్తున్నా ఇంట్లో కోడలికి లేకపోతే పిల్లలకి చెప్పి వెళ్ళాలి, అమ్మ నేను పలానా పని మీద వెళ్తున్నా, త్వరగా వచ్చేస్తాలే. ఒకరికి మధ్య ఒకరికి సంబంధాలు సరిగా ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి. విచారం ఏంటో తెలుసా, చాలా క్రైస్తవ కుటుంబాల్లో, అన్ని నుంచి మాట్లాడలేదండి, వాళ్ళ సంగతి మనకెందుకులే, కానీ ముందు మనల్ని మనం బాగు చేసుకుందాం. అత్తా కోడలు అసలు మాట్లాడుకోరండి. అది సిగ్గుచేటు క్రైస్తవ్యానికి. అసలు మాట్లాడుకోరు, కనీసం పలకరించుకోరు. ఎంత విచారం అది. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, మారు మనసు పొందిన బిడ్డవైతే, నీ బాప్తీసం సరైనదైతే నీ కోడలతో నీకు సరైన సహవాసం ఉండాలి, మీ అత్తగారితో సరైన సంబంధం ఉండాలి. మాట్లాడుకోలేని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి, మాట్లాడుకోలేని పరిస్థితి. ఎందుకు అలా జరుగుతూ ఉంది? మనకి దేవుని భయం లేదు, మనకి వినయ మనసు లేదు, మనకి తగ్గింపు లేదు, అందుకు అలా తయారయ్యాం. కనుక మనం సెట్ చేసుకుందాం. అత్తగారు బయటికి వెళ్తే కోడలికి చెప్పి వెళ్ళాలి, కోడలు బయటికి వెళ్తే అత్తగారికి చెప్పి వెళ్ళాలి. ఆమెతో నాకెందుకు అని అనుకోకూడదు. మీరంతా కలిసి ఒక కుటుంబంగా ఉంటే ఒకరికి మధ్య ఒకరికి సంబంధాలు ఉన్నాయి. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే అత్తతో సరైన సంబంధాన్ని కలిగి ఉన్నది. షీ హ్యాడ్ గుడ్ రిలేషన్షిప్ విత్ హర్ మదర్ ఇన్ లా. నెక్స్ట్ నెంబర్ 2 బి. రెండవది, షీ వర్క్డ్ హార్డ్ టు ప్రొవైడ్ హర్ మదర్ ఇన్ లా. అత్తను పోషించడానికి కష్టపడి పనిచేసింది. అత్తను పోషించడానికి ఏం చేసింది ఆమె? కష్టపడి పనిచేసింది. వీళ్ళు వచ్చేసరికి కోతలు కోస్తున్నారు కదా. ఏం కోతలు? ఆవాలా ఎవలా? ఎవలు కోత కోస్తున్నారు. చూడండి 2వ వచనంలో ఆమె ఎంత కష్టపడి మరి బయటకు వెళ్ళింది. 7వ వచనం చూడండి, బైబిల్ చదువుతున్నా. పొలం వెళ్ళింది. 7వ వచనం, ఆమె నేను కోయివారి వెనక పనుల మధ్య ఏరుకొని కూర్చుకున్నటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని సాయంకాలం కాదు, ఇది వరకు ఏరుకొనుచూ ఉండెను. ఇది వరకు అంటే అది మధ్యాహ్నం 11 గంటలప్పుడు. ఉదయం మొదలుకొని 11 గంటల వరకు ఆమె ఏం చేస్తూ ఉందంట? ఏరుకుంటానే ఉంది. మధ్యలో ఏమైనా రెస్ట్ తీసుకుందా? చూడండి, కొంతసేపు మాత్రమే ఆమె ఇంట కూర్చుండేనని ఆ మేస్త్రి చెప్పాడు బోయస్కి. వింటున్నారా? అంత మాత్రమే కాదు, 17వ వచనం చూడండి. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ వస్తుంది. 17వ వచనం, కాబట్టి ఆమె అస్తమయము వరకు ఆ చేలో ఏరుకుంటూ ఉండెను. సాయంత్రం వరకు ఆ చేలో పరిగేరుకుంటానే ఉందండి. ఇదంతా ఎవరి కోసం? తను పోషింపబట్టానికి, తన అత్తగారు కూడా పోషింపబట్టానికి ఆమె కష్టపడి పని చేస్తూ ఉంది. పరిగ ఏరితే చివరికి ఎంత పరిగైందో చూడండి. 17వ వచనం, కాబట్టి ఆమె అస్తమయం వరకు చేలో ఏరుకుంటూ తాను ఏరుకున్న దాన్ని దుల్లగొట్టగా అవి దాదాపు తూమెడు ఎవలాయను. ఇంగ్లీష్ బైబిల్లో తూమెడు అనే పదానికి ఎఫా అనే మాట రాశాడు. EPAPH, ఎఫా. ఎఫా అంటే 22 లీటర్లు అంట. ఎన్ని లీటర్లు? ద్రవ పదార్థం లీటర్లు అంటే సుమారు 22 కిలోల ధాన్యం అన్నమాట. ఎన్ని కిలోల ధాన్యం? ఇంకా ఎక్కువే ఉంటుంది. అంత ధాన్యం సమకూర్చి ఆ 22 కిలోల మూట మోసుకొని సాయంత్రానికి ఇంటికి తీసుకొచ్చిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అత్తను పోషించడానికి ఆమె తీర్మానం చేసుకున్నది. షీ డిడ్ నాట్ ఐడల్. ఆమె సోమరిపోతు కాదు. సోమరితనం మీద ఆమె జీవితంలోనే లేదు. ఈ యవనస్తురాలు భర్తను కోల్పోయినప్పటికీ అత్తను పోషించడానికి ఆ పొలములో కష్టపడి పనిచేసేటువంటి స్త్రీగా ఆమె ఉన్నది. తర్వాత 3వది చూద్దాం. 3వదిగా షీ స్పేర్డ్ సమ్ ఫుడ్ ఫర్ హర్ మదర్ ఇన్ లా. తల్లి కొరకు, అత్త కొరకంట ఆమె కొంచెం ఆహారం మిగిల్చి తీసుకొచ్చిందంట. అత్త కొరకు పేలాలు కొన్ని మిగిల్చి తీసుకొచ్చింది. చూడండి 14వ వచనం, ఆ పొలం యజమాని ఆమెకు కొన్ని పేలాలు ఇచ్చాడు. 14వ వచనం చదువుతున్నా చూడండి. బోయజు, భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముక్క ముంచి తిను అని అన్నాడు. చేనుకోయి వారి యొద్ద ఆమె కూర్చుండెను. బోయజు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. చూసారా, ఆమె పేలాలు తింటా ఉంటే ఆమెకి ఎవరు గుర్తొచ్చారనుకుండా? అత్తమ్మ గుర్తొచ్చింది. ఈ పేలాలన్నీ నా కడుపు నిండా నేను తింటే మా అత్తమ్మ ఏం తింటుంది?
ఈ ధాన్యం తీసుకెళ్ళి వండి పెట్టేసరికి ఆ ముసలమ్మకి ఏమవుతుంది? ఆకలి అవుతుంది. దేవుడు నాకు కొన్ని పేలాలు పెట్టాడు కాబట్టి కొన్ని పేలాలు ఆమెకు మిగులుస్తానని మిగిల్చింది. మిగిల్చి ఇంటికి తీసుకెళ్ళింది. చూడండి 18వ వచనం. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోకి వచ్చినప్పుడు ఆమె అత్త ఏరుకొని వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తరువాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకు ఇచ్చెను. ఆ మిగిల్చిన దాన్ని చూపించి ఇచ్చాను. ఈరోజు కూడా కొంతమంది కూరలు మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. ఈరోజు ఆదివారం చికెన్ తెచ్చుకున్నారా? చాలా సంతోషం. కనీసం ఒక కప్పులో చికెన్ వేసి మీ అత్తమ్మకు పంపించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మిగిలితే దాన్ని దాచిపెట్టుకోబాకండి, ఫ్రిడ్జ్లో పెట్టి రేపు తిందాం అనుకోబాకండి. మీ పక్కనే ఉంది మీ అత్తమ్మ, దగ్గరలోనే ఉంది, ఆమె తీసుకెళ్ళి ఒక కప్పు చికెన్ తీసుకెళ్ళి. రూతు మిగిల్చిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా, లేదా రేపు తిందాం అనుకోలేదా? తీసుకెళ్ళి మిగిల్చింది ఎవరి కోసం అనుకున్నా? అత్త కోసమే. అంటే ఆమె అత్తకు పరిచర్య చేయడానికి, సేవ చేయడానికి ఆమె సమర్పించుకున్నది. ఇప్పుడు దాకా నేను 3 విషయాలు చెప్పానండి. ఏమేంటి? 1, అత్తతో సరైన సంబంధం కలిగి ఉన్నది, రాసుకున్నారా అది? 2, అత్తను పోషించడానికి కష్టపడి పని చేసింది. 3, అత్తకు ఎవరో పెట్టిన దాన్ని మిగిల్చి తీసుకొచ్చి ఎవరికి పెట్టింది? అత్తకు పెట్టింది అన్న. నేను నా సేవా అనుభవంలో ఇప్పుడు 20 సంవత్సరాలుగా దేవుని పరిచర్యలో ఉన్నా. చాలామంది కోడలను చూసా, చాలామంది అత్తలను చూసా. ఒక కోడల సంగతి చెప్పనా? ఎంత దారుణం అంటే, అరటికాయలు తిని తొక్కలంట ఎదురుగా అత్త చిన్న గుడిసెలో ఉంటే ఆ గుడిసె ముందు విసిరేసిద్దంట. అరటికాయలు తిని, డజన్ అరటికాయలు తిని అవి డస్ట్బిన్లో వేయచ్చు కదా, యాడ విసిరేసిద్ది? ఆ అత్తగారి వాకిలి ముందు విసిరేసిద్ది అన్నమాట. ఇదిగో డజన్ అరటిపళ్ళు తిన్నాం మేము చూడని. ఎంత దారుణమైన కోడళ్ళు ఉండాలండి ఈ లోకంలో. డజన్ అరటిపళ్ళు నువ్వు తినకపోతే ఒక్క అరటిపండు ఇవ్వలేవా ముసలమ్మకి? ఆమె నీ తల్లి లాంటిదే కదా. అట్లాంటి కోడళ్ళు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా నీ తల్లిని పోషించాలి. ఆమె అవసరాలన్నీ నువ్వే తీర్చాలి. కొంతమంది కొడుకులకి అమ్మకేదో పెట్టాలని ప్రయత్నం చేస్తా. ఎందుకు పెట్టాలి? నువ్వు నిన్ను ఒక్కడనే కన్నదా? చెప్పు, ఇంకిద్దరు లేరా? మనమే చూడాలి, ఆమెనే మనమే చూడాలి. ఎందుకు చూడాలి మనం? ఎంత దారుణమైనటువంటి లోకంలో మనం జీవిస్తున్నాం. నీవు దేవుని బిడ్డవైతే ఆమె నీ తల్లి కనుక ఆమె ఉపకారానికి ప్రత్యుపకారం చేయాలి. మా సాక్ష్యం చెప్తా వినండి జాగ్రత్తగా. మేము మంచిర్యాలలో దేవుని పరిచర్య చేయడం ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు చాలా ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్ళాము. కొన్ని రోజులు భోజనం లేక పస్తులు కూడా ఉన్నాం. పస్తులున్న దినాల్లో కూడా మా అమ్మకు ఒక్క నెల కూడా డబ్బులు పంపడం ఆపలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మహిమార్థం మిమ్మల్ని ప్రోత్సహించడానికి పంపుతుంది. మా అమ్మకు తెలియదు నా కొడుకు పస్తులుండి నాకు డబ్బులు పంపిస్తున్నాడు, తెలియదా? తెలిస్తే ఆమె వద్దని చెప్పింది. దేవుడు మాకు డబ్బులు ఇవ్వగానే మొట్టమొదట 10వ భాగం దేవునికి ఇస్తాం. 2వది అమ్మని జ్ఞాపకం చేసుకుంటాం. కేవలం అమ్మను మాత్రమే కాదు, అత్తమ్మను కూడా జ్ఞాపకం చేసుకుంటాను. దేవుడు మాకిచ్చే డబ్బుల్లో మా అమ్మకి ప్రతి నెలా పంపిస్తాం, మా అత్తమ్మకు కూడా ప్రతి నెలా పంపిస్తాం. చాలామంది కూతుళ్ళు అనుకుంటారు, మనకెందుకులే మన అమ్మ సంగతి, మా అన్న ఉన్నాడుగా, మా తమ్ముడు ఉన్నాడుగా, ఆడు చూసుకుంటాడులే అంటారు. అది వాక్యానుసారం కానే కాదు. నువ్వు ఒక కుమార్తెగా నువ్వు ఉంటే నీ తల్లిని నువ్వు కూడా పోషించాలి. చాలామంది కూతుళ్ళకి అమ్మగారింటికి వెళ్ళి దోసుకొచ్చుకోవటమే కానీ పెట్టడం అసలు తెలియదు. వచ్చిందా మూట తీసుకెళ్తుంది కదా అనుకుంటారు. అది లోకస్తులు చేస్తారండి. మనం ఎవరు బిడ్డలం? దేవుని బిడ్డలం. మనం వయసులో ఉన్నాం, మనం కష్టపడి పనిచేసి మనం తీసుకెళ్ళి మన అమ్మకి పెట్టాలి. అది బైబిల్ చెప్పే సూత్రం. దేవుని బిడ్డలుగా మనం ఒకరికొకరు పరిచర్య చేయాలి. కూతురు అంటే తీసుకొచ్చుకోవటానికి వచ్చిందా అనుకుంటారు. ఆ పేరు మారిపోవాలి. కుమార్తె అంటే పెట్టేదై ఉండాలి, కుమారుడు అంటే తల్లిదండ్రులకి పెట్టేవాళ్ళై ఉండాలి. ఆ మనసు మనకు ఉండాలండి. మేము సేవలోకి వచ్చి 20 సంవత్సరాలు అయింది.
20 సంవత్సరాల్లో వినండి జాగ్రత్తగా, ఒక్క నెల కూడా వాళ్ళకి సపోర్ట్ చేయని నెలే లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా ఇబ్బందులు పడి, మేమేదో బాగా ధనవంతులుగా ఉండి డబ్బులు బాగుంటే పంపడం కాదు, ఎంత పంపుతున్నామో ముఖ్యం కాదు. దేవుడి తర్వాత నీకు గుర్తు రావాల్సింది మీ అమ్మే, అంతే. దేవుడితో ఎవరు గుర్తు రావాలి? అమ్మ. మొట్టమొదటి దేవుడు, తర్వాత తల్లి తండ్రి. వాళ్ళని చూసిన తర్వాత ఉంటే తినండి, లేకపోతే పస్తులు ఉండండి, ఏం కాదు. పస్తులు ఉన్నంత మంది సస్తామా? చావు. మేము ఉన్నాం, మేము చావాలా, ఇంకా బతికే ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మిమ్మల్ని ప్రోత్సహిస్తా ఉన్నా. ఇప్పటికి ఈ రోజు వరకు కూడా మా అమ్మకు మా అత్తమ్మకు ప్రతీ నెల ఆర్థికంగా మేము సపోర్ట్ చేస్తాం. మాకున్న దానిలో నుండి, దేవుడు మాకు ఇచ్చిన దానిలో నుండి. నేను ఏదైతే పాటిస్తున్నానో అదే మీకు బోధిస్తా ఉన్నా. అది మీకు ఆశీర్వాదం. అది ఆ ఆశీర్వాదం మీ పిల్లల మీద కూడా దేవుడు తీసుకొస్తాడు. కనుక రూతు యొక్క పరిచర్యను మనం చూస్తే 3 విధాలుగా ఆమె ఉన్నది. ఒకటి, అత్తతో సరైన సంబంధం కలిగి ఉన్నది. రెండోది, అత్తను పోషించడానికి కష్టపడి పనిచేసింది, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు పరిగెరింది. మూడవది, అత్తను పోషించడానికి కొన్ని మిగిల్చిందన్న. మిగిల్చి పెట్టగలవా? మిగిల్చి పెట్టగలవా? కొన్ని మిగిల్చాలి, కొంత మిగిల్చాలి. ఎవరి కోసం? ఇంట్లో ఉన్న పెద్దవారి కోసం కొన్ని మనం మిగిల్చాలి. కొంతమంది మిగల్చరు, విధులిస్తారు అంతే. ఇందాక చెప్పాగా, విసిరేసిందనమాట. ఏం విసిరేసింది? అరటిపండు తొక్కలు విసిరేసింది. దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడు నిన్ను? మళ్ళీ చర్చికి వచ్చింది, పాటలు పాడిద్ది, అబ్బో వాక్యం చదువుతుంది గట్టిగా, ఉపయోగం ఏముంది? నీ ప్రేమ, నీ పరిచర్య బయట కాదు చేయాల్సింది, మొట్టమొదటి ఇంట్లో ఉన్న పెద్దవారికి, ముసలి వారికి, అమ్మకు అత్తమ్మకు పరిచర్య చేసేవారిగా మనం ఉండాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్లోకి వచ్చేసాను. రెండవది, బోయజు యొక్క పరిచర్య. రెండోది చెప్పండి, ఎవరిది? బోయజు యొక్క పరిచర్య. బోయజు ఎవరికి పరిచర్య చేశాడంటే రూతుకు పరిచర్య చేశాడు. మరి ఈ పరిచర్య పేరేంటి? ఇందాకేమో కుటుంబ సేవ, ఇది సాంఘిక సేవ. ఏం సేవ ఇది? సాంఘిక సేవ, సోషల్ పరిచర్య, సోషల్ మినిస్ట్రీ. సాంఘిక పరమైనటువంటి పరిచర్య, సోషల్ మినిస్ట్రీ. నయోమి, రూతు, బోయజు, ఈ 3 మెయిన్ క్యారెక్టర్స్. ఎవరు ఈ బోయజు? చూడండి, 1వ వచనం చూద్దాం మనం. ఎవరంట ఈ బోయజు? నయోమి పెనిమిటికి బంధువు ఒకడు ఉండెను, అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలకు వంశపు వాడై ఉండెను, అతని పేరు బోయజు. చక్కగా 2వ అధ్యాయంలోనే మనకు పరిచయం చేశాడు రచయిత. 2వ అధ్యాయం 1వ వచనంలోనే బోయజు ఎవరయ్యా? ఎవరంట? పెద్ద భూస్వామి అండి. అయ్యా, కళ్ళు తెరిచి వినాలి అందరూ, కళ్ళు మూసుకోవద్దు ఎవరు. పక్క వాళ్ళు ఎవరైనా కళ్ళు మూసారేమో చూడండి, పక్క వాళ్ళని కొంచెం లేపండి. ఎవరైనా మూసారేమో చూడండి. బోయజు గురించి మనం ఇప్పుడు చూడబోతున్నాం. బోయజు ఒక ధనవంతుడండి. రెండవది, బోయజు ఎవరంటే నయోమికి దగ్గర బంధువు. మూడవది, బోయజు ఎవరంటే యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. బోయజు అనే పేరు ఈ పుస్తకంలో 19 సార్లు వచ్చిందండి. ఎన్నిసార్లు వచ్చింది? రాసుకోండి, 19. ఇంటికెళ్ళి ఒకసారి లెక్క పెట్టండి ఎక్కడెక్కడ వచ్చింది. అంటే ఈ కథలో కథానాయకుడు, మెయిన్ హీరో ఎవరంటే బోయజు. హీ వాజ్ ఎ ల్యాండ్ లార్డ్ అండ్ ఎ రిలేటివ్ ఆఫ్ నయోమి. He showed kindness to Ruth, who was a poor and alien widow. ఒక పేద విధవరాలికి, ఒక పరదేశి పట్ల బోయజు ప్రేమను చూపించాడు, తన దయను చూపించాడు. రూత్ అడిగింది కదా ఎవరిని? నయోమిని. అత్తమ్మ, నీవు గనక పర్మిషన్ ఇస్తే నేను పొలం వెళ్ళి పరిగా ఏరుకొని వస్తాను. ఆమె అలా వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందంటే డైరెక్ట్గా బోయజు పొలంలోకి వెళ్ళింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బోయజు పొలంలోకి వెళ్ళమని నయోమి చెప్పలేదు. మరి ఎవరు నడిపించారు అక్కడికి? దేవుడే నడిపించాడు. ఒక వ్యాఖ్యానకర్త ఏమన్నాడు తెలుసా? గాడ్ ఈజ్ అన్సీన్ గైడ్ ఫర్ రూత్ అన్నాడు. రూత్కి దేవుడు కనబడనటువంటి నాయకుడు అంట. కనబడకుండానే ఆమెను చక్కగా బోయజు పొలంలోనికి
నడిపించాడు. అవును ప్రియులారా, దేవునికి మనం ఇష్టంగా జీవిస్తే దేవుడు కూడా సమృద్ధి ఉన్నటువంటి స్థలానికి దేవుడు మనల్ని పంపిస్తాడు. ఆ పొలంలోకి వెళ్ళగానే అక్కడ యజమాని లేడు, బోయజు లేడు. చాలామంది కోత కోస్తున్నారు, కట్టేస్తున్నారు. ఎవరు ఎలా ఉంటాయంటే వినండి, మనలాగా ఉండదు కోత. మగాళ్ళు కోత కోస్తూ ఉంటే వెనకమాల ఆడవాళ్ళు వెళ్ళి అప్పటికప్పుడు పనులు కట్టేస్తూ ఉంటారనమాట. అప్పుడు రూతు ఆ పొలంలోకి వెళ్ళి ఆ కూలి వాళ్ళ మీద మేస్తుంటాడు కదా, ఆ మేస్త్రిని అడిగిందంట, అయ్యా నేను పరిగేరుకుంటా, పర్మిషన్ ఇవ్వమని అడిగింది. సరే ఏరుకో అమ్మా అన్నాడు అనమాట. అప్పుడు ఈ ఆడవాళ్ళు కట్టలు కడుతున్నారు కదా, వాళ్ళ వెనక ఆమె పరిగా ఏరుకుంటా ఉంది. అంతలో బోయజు రానే వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు బోయజు రాకుండా ఉంటే బాగుండు కదా. అంటే బోయజు నడిపించింది ఎవరు? అటు రూతును నడిపించాడు. ఒక వ్యాఖ్యానకర్త ఏమన్నాడు తెలుసా? ఇట్ ఈస్ నాట్ యాక్సిడెంట్, ఇట్ ఈజ్ అపాయింట్మెంట్ అన్నాడు. ఇది అనుకోకుండా జరిగింది కాదు, ఇది దేవుని యొక్క ఏర్పాటు. అర్థమైంది? దేవుని యొక్క ఏర్పాటు. బోయజు వచ్చాడు, రూతు పట్ల ఎలాంటి శ్రద్ధ తీసుకున్నాడో 6 విషయాలు చెప్పబోతున్నాయి ఇప్పుడు మీకు. ఎన్ని విషయాలు? 6. రాసుకోండి వరుసగా. 1, హీ రెస్పెక్టెడ్ రూత్. రూతును ఆయన గౌరవించాడు. రూతును ఏం చేశాడు? ఆయన గౌరవించాడు. చూడండి, ఒక మాట మనం చదువుదాం. దానికంటే ముందు ఆయన ఏం చేశాడంటే ఎంక్వైరీ చేశాడు. ఎవరయ్యా ఈ అమ్మాయి? కొత్తగా కనపడుతుంది, మన ఊరిలో ఇట్లాంటి అమ్మాయి లేదు. అప్పుడు మేస్త్రి చెప్పాడు, అయ్యా ఈ అమ్మాయి ఎవరంటే నయోమి యొక్క కోడలండి. ఆమె తన దేశాన్ని విడిచిపెట్టి ఈ దేశానికి వచ్చింది. ఆమె పరిగెరుకోవడానికి వచ్చింది. పర్మిషన్ అడిగితే నేను పర్మిషన్ ఇచ్చా. ఏరుకోమంటే పాపం పొద్దున్న నుంచి ఇదిగో ఈ 11 గంటల వరకు ఏరుతానే ఉన్నది అని చెప్పాడు. అప్పుడు రూతు పట్ల బోయజు తన దయని చూపించాడు. అది 6 విధాలుగా చూపించాడు. ఎన్ని విధాలుగా? వరుసగా రాసుకోండి. 1, హీ రెస్పెక్టెడ్ రూత్. రూతును గౌరవించాడు. రూతును ఏం చేశాడు? గౌరవించాడు. చూడండి 8వ వచనం చదువుతున్నా. అప్పుడు బోయజు అంటున్నాడు రూతుతో, నా కుమారి. ఏమని పిలుస్తున్నాడు? నా కుమారి. పరస్త్రీలను మనం పిలిచేటప్పుడు చాలా గౌరవంగా పిలవాలి. గౌరవంగా అమ్మా అని పిలవాలి పరస్త్రీ. మన భాషలో ఏమని పిలుస్తాం? అమ్మా అని పిలుస్తాం. ఒకసారి నేను ట్రైన్లో ప్రయాణం చేస్తా ఉన్నా. నా పక్కన ఒక అమ్మాయి కూర్చొని ఉంది. ఆమె వేషం, భాష, ఆమె వేషం చాలా వెరైటీగా ఉంది. ముంబై వాళ్ళు బాంబే నుంచి వస్తున్నారు. ఇక బాంబే వాళ్ళ స్టైల్ అంటే చాలా ఘోరంగా ఉంటుంది అన్నమాట. చాలా స్టైల్గా కనపడుతుంది ఆమె. అందరూ ఆమెని చాలా చిన్న చూపు చూస్తున్నారు, ఎందుకంటే ఆమె వేషం అలా ఉంది. ఆమె మన తెలుగు ఆమె, ముంబైలో ఉంటుందని. నేను పక్కనే ఉండి, అమ్మా మీ పేరేంటమ్మా అన్న. అనగానే, సార్ మీరు పాస్టర్ గారా అన్న. ఎందుకు అడిగావమ్మా అంటే, మీరొక్కరే నన్ను ఇంత గౌరవంగా పిలిచింది. నా వేషాన్ని చూసి, నా డ్రెస్సును చూసి అందరూ నన్ను చాలా హీనంగా చూస్తున్నారు. మీరైతే అమ్మా అని పిలిచారు. మీ పిలుపులోనే అర్థమైంది మీరు పాస్టర్ గారా అన్నాడు. అవునమ్మా నేను దేవుని సేవకుడిని అని చెప్పి ఆమెకి దేవుని సువార్తని చెప్పాను. పరస్త్రీలతో మనం మాట్లాడేటప్పుడు, పరపురుషులతో మాట్లాడేటప్పుడు చాలా గౌరవంగా మాట్లాడాలి. ఎవరిని కూడా చులకనగా మాట్లాడకూడదు. ఎవరిని కూడా తప్పుగా మనం మాట్లాడకూడదు. 2వది, హీ పర్మిటెడ్ హర్ టు క్లీన్ ఇన్ హిస్ ఫీల్డ్. తన పొలంలో పరిగె ఏరుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు. పరిగెరుకోవడానికి ఇప్పుడు అఫీషియల్గా పర్మిషన్ ఇచ్చాడు. ఇందాక పర్మిషన్ ఇచ్చిందేమో పనివాడు, మేస్త్రి. ఇప్పుడు డైరెక్ట్గా యజమానే పర్మిషన్. చూడండి 8వ వచనం చదువుతున్నా. నా కుమారి, నా మాట వినమ్మా. వేరొక పొలములో ఏరుకోవడానికి పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చటనే నా పనికత్తెల యొద్దే నిలకడగా ఉండుము. ఎంత మంచి యజమాని అండి ఈయన, ఎంత మంచి యజమాని. నువ్వు వేరే పొలం వెళ్ళొద్దమ్మా, ఇక్కడే ఏరుకో అని ఆమెకి పర్మిషన్ ఇచ్చాడు. 3వది, హీ ప్రొటెక్టెడ్ హర్ ఫ్రమ్ యూత్. యువకుల నుండి ఆమెని కాపాడాడు. యువకుల నుండి, అబ్బాయిల నుండి ఆమెని కాపాడాడు. కొంతమంది అబ్బాయిలు ఉంటారుగా, అమ్మాయి కనపడితే గేల్ చేస్తూ ఉంటారు, కామెంట్ చేస్తూ ఉంటారు.
ఈవ్ టీజింగ్ చేస్తూ ఉంటారు. ఈవ్ టీజింగ్ అంటారు ఇంగ్లీష్లో. ఆడపిల్లలు కనపడితే వేధిస్తూ ఉంటారు. అట్లా వేధించేటువంటి మగపిల్లలు అక్కడ ఉన్నారు, ఆ కోత కోసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పాడో చూడండి, 9వ వచనం. వారు కోయ చేను కనిపెట్టి వారిని వెంబడించు, నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు నేనేం చేశాను, ఆజ్ఞాపించాను. రేయ్ పనికి మాలోళ్ళ, ఈ అమ్మాయిని ఏమనబాకండ్రా, మీరేమన్నా అన్నారంటే ఊరుకోను నేను. అంటే రూతుకి భద్రతను కల్పించాడు. నీకేం భయం లేదమ్మా, ఇక్కడ చాలామంది మగాళ్ళు కోత కొత్తున్నారని నువ్వేం భయపడబాకు, నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్పేశా. ఏమని, ఆ అమ్మాయిని మీరేమీ అనొద్దు, నో ఈవ్ టీజింగ్, ఎవరిని కూడా టీచ్ చేయొద్దని చెప్పాను. ఇంకేం చెప్పాడో చూడండి, ఇంకా 3 మాటలు ఉన్నాయి, అవి ఇప్పుడే చెప్పేస్తా మీకు. 15వ వచనం చూడండి, ఇంకా వాళ్ళకి ఏం చెప్పాడో పని వాళ్ళకి. ఆమె ఏరుకున్నట్టుకు లేచినప్పుడు బోయేజు ఆమె పనుల మధ్య ఏరుకోవచ్చు, ఆమెను అవమానపరచకుడి అన్నాడు. 2వ మాట. మొట్టమొదట ముట్టవద్దు అన్నాడు, 2వది ఏమన్నాడు, అవమానపరచొద్దు. 3వ మాట చూడండి, 16వ వచనంలో ఉంది. మరియు ఆమె కొరకు పిడికేళ్లు పడవేసి ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టండి, ఆమెను గద్దింపవద్దు అన్నాడు. 3వ మాట ఏమన్నాడు, మొట్టమొదట ముట్టవద్దు, 2వ మాట అవమానపరచొద్దు, 3వ మాట గద్దింపు. చెప్తారు 3ఒకసారి. ముట్టొద్దు, 2వది అవమానపరచొద్దు, 3వది. నా బైబిల్ ఏం చేశాను తెలుసా, ముట్టవద్దు దగ్గర గీత పెట్టి ఇక్కడ గీసుకొని కిందకి గీసా, అవమానపరచొద్దు, తర్వాత గద్దించు. 3కి ఒక గీత గీయండి బైబిల్లో, చక్కగా ఒకేసారి కనపడతాయి మీకు. ముట్టవద్దు, అవమానపరచవద్దు, గద్దింపవద్దు. అంటే ఏంటి, రూతుకి భద్రతను ఇచ్చాడు, ప్రొటెక్షన్ ఇచ్చాడు. నీకే భయం లేదమ్మా, వాళ్ళకి చెప్పేశా నేను. ఏమని, ఆమెను ముట్టబాకండి, ఆమెను అవమానపరచబాకండి, ఇంకా ఆమెను గద్దించబాకండి, ఈవ్ టీజింగ్ చేయబాకండి అని చెప్పాడు. అంటే ఆమెకు ఒక భద్రత ఇచ్చాడు, ప్రొటెక్షన్ ఇచ్చాడు. ఈ 3 పనులు చేయగానే మొత్తం 6 పనులు చెప్పాయి కదా, మధ్యలో బ్రేక్ అన్నమాట, ఒక చిన్న బ్రేక్ ఉంది చూడండి, మిగతా తర్వాత 3 పనులు చెప్తా. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో వెంటనే రూతు ఎలా స్పందించిందో మనం చూద్దాం. 10వ వచనం. అందుకు ఆమె సాగిలపడి, ఎవరి ఎదుట, బోయేజు తల వంచి, అండర్లైన్ చేయండి ఆ 2 మాటలు, సాగిలపడి తల వంచి, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలిగెనో. అయ్యా నేను పరదేశిని. ఎవరిని నేను, పరదేశిని, నేను పేదరాలిని, నేను ఒక విధవరాలిని. అలాంటి నా పట్ల, నా గురించి నీకు ఏం తెలిసి ఇంత ప్రేమ నా పట్ల చూపించి, ఎంత ప్రేమ. ఆమెను గౌరవించాడు, ఆమెను ఏరుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు, ఆమెకు యవ్వనస్తుల నుండి భద్రత కల్పించాడు. అప్పుడు రూతు బోయజు చెప్పిన సాక్ష్యం ఏంటో చూడండి. బోయజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసిందంతా నాకు తెలిసింది. నీవు నీ తల్లిదండ్రులను విడిచిపెట్టావు, నీ జన్మభూమిని విడిచిపెట్టావు, ఇంతకుముందు నువ్వు ఎరగని జనము దగ్గరికి నీవు వచ్చావు. యెహోవా నీకు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కిందికి సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చితివి, ఆయనే నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చాడు. అమ్మా తెలిసిందమ్మా, చాలా తెలిసింది నీ గురించి. ఏం తెలిసిందయ్యా, ఎప్పుడైతే నీ భర్త చనిపోయాడో అప్పుడు నీ అత్తను ఎలా హత్తుకున్నావో ఆ సంగతి తెలిసింది. ఓర్ప వెళ్ళిపోయిన సంగతి తెలిసింది, నువ్వు అత్తను హత్తుకున్న సంగతి కూడా తెలిసింది. ఇంకేం తెలిసింది తెలుసా, నీ జన్మభూమిని విడిచిపెట్టావు, మీ అమ్మా నాన్నని విడిచిపెట్టావు, అందరినీ విడిచిపెట్టి జీవము గల దేవుని దగ్గరకు నువ్వు వచ్చావు. ఆ దేవుడు తప్పకుండా నీకు ప్రతిఫలం ఇస్తాడమ్మా, ఆ దేవుడు నీకు బహుమానం ఇస్తాడమ్మా అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ బహుమానం బోయజే అన్న సంగతి బోయజుకు తెలియదు. ఎంత అద్భుతం, ఆ బహుమానం బోయజే అన్న సంగతి బోయజుకి తెలియదు. ఆమెను దీవించాడు. దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు, నీవు ఆయన రెక్కల కిందకు వచ్చావు అన్నాడు. ఆ రెక్కలు బోయజు రెక్కలే అన్న సంగతి కూడా బోయజుకి తెలియదు, ఆమె కూడా తెలియదు. కానీ ఆమెకు నిరీక్షణ ఉంది, దేవుడు ఏదో విధంగా నాకు తప్పకుండా సహాయం చేస్తాడు. బ్రేక్ అయిపోలేదు ఇంకా. బ్రేక్లో 3వది ఏంటంటే రూతు యొక్క విన్నపము. రూతు రిక్వెస్ట్ చేసింది. ఏం చేసింది రూతు, ఏం చేసింది, రిక్వెస్ట్ చేసింది. చూడండి 13వ వచనం. అందుకు ఆమె అంటుంది, నా ఏలినవాడా, నేను నీ పనికత్తెల్లో ఒకదానిని కాకపోయినా నీవు నన్ను ఆదరించావు, నీ దాసురాలకు నాయందు ప్రేమ కలిగి మాట్లాడావు గనుక నా ఎడల నీకు కటాక్షము కలుగనిమ్ము.
ఇప్పుడు దాకా 3 పనులు చేసావయ్యా, చాలా వందనాలు. నేను నీ పనికత్తెల్లో ఒకదాన్ని కాదు, నేను నీ కూలికి రాలేదు. రెండోది, నేను నీ దాసురాలిని. ఆయన ఏమని పిలుస్తుంది? నా ఏలినవాడా అని పిలుస్తాం. యజమానుడా అని పిలుస్తాం, నా ఏలినవాడా అని పిలుస్తాం. ఎంత తగ్గించుకుంది కదా ఎవరు? రూతు యొక్క వినయం. ఇది రూతు యొక్క విన్నపం. అట్లా రాసుకోవచ్చు మీరు. రూతు యొక్క వినయం, రూతు యొక్క విన్నపం. ఒకే వచనంలో ఆమె వినయాన్ని మనం చూస్తాం, ఆమె యొక్క విన్నపాన్ని చూస్తాం. ఏమంటుందంటే, నీ కటాక్షము నా పట్ల చూపించయ్యా అంటుంది. అంటే ఇప్పుడు దాకా నువ్వు ఎంత ప్రేమ చూపించావో ఇక ముందు కూడా నీ దయ నా పట్ల చూపించు. ఆ మాట ఎప్పుడైతే రూతు అన్నదో వెంటనే బోయజు రూతు మనవి ఆలకించి ఇంకా 3 ఆశీర్వాదాలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి ఆ 3 ఏంటో చూద్దాం మనం. ఇప్పుడు దాకా 3 చూసాం కదా, 4వది రాసుకోండి. 4, హీ ప్రొవైడెడ్ హర్ లంచ్. మధ్యాహ్న భోజనాన్ని ఆమెకు ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఇప్పుడు మధ్యాహ్న భోజనం ఇచ్చేశాడు. ఆమె వచ్చేటప్పుడు అన్నం తెచ్చుకోలే, లేదు అన్నం. ఎవరు పెట్టారు పాపం ఆమెకి? ఎవరు పెడతారు? అన్నం వండుకోలేదండి ఆమె. మధ్యాహ్న భోజనం బోయజే పెట్టాడంట. చూడండి ఎంత ప్రేమ చూపించాడో. 14వ వచనం, బోయజు భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముక్క ముంచి తిను అని ఆమెతో చెప్పగా చేనుకోయి వారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చాను. చూసారా, ఆమెకి ఆహారం కూడా ఆయనే పెట్టాడు. బహుశా నేను అనుకుంటా ఆ రోజుల్లో కోత కోసే వాళ్ళందరికీ ఈ యజమానే భోజనం తయారు చేసి మధ్యాహ్న భోజనం తీసుకొస్తాడేమో. కొంతమంది అట్లా చేస్తారు కదా, కొన్ని చోట్ల భోజనం తీసుకెళ్తారు పని వాళ్ళందరికీ. అట్లా తీసుకొస్తే ఆ భోజనంలో కొంత భోజనాన్ని ఎవరికి పెట్టాడు? రూతుకు పెట్టాడు. రూతు తిని తృప్తి పొంది అత్త కొరకు కొన్ని మిగిల్చింది. హల్లెలూయా. 5వ మాట చూడండి, హీ పర్మిటెడ్ టు గ్లీన్ అమాంగ్ షీవ్స్. పనల మధ్య ఏరుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు. ఎక్కడ ఏరుకోవడానికి? కట్టేదేసేటప్పుడు కట్టేదేస్తారు కదా, ఆ కట్టల మధ్యలో ఏరుకోవడానికి పర్మిషను ఇచ్చాడు. చిన్నప్పుడు నేను కూడా పరిగెరుకోవడానికి పోయా. అబ్బో, అది ఒక పెద్ద శోధన. అసలు పరిగెరుకోవడానికి పోతే అసలు చేలో దిగనీరండి. చేలో దిగనిస్తారా? అబ్బో, అంత స్వార్థపరులు ఉన్నారు. పరిగెరుకోవడానికి నేను పోతే చేలోకి రానీరు. యజమానుడు వస్తున్నానంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి బయటికి. ఎందుకని? తిడతాడేమో. పొరపాటున కట్టల మధ్య ఏరుకున్నామో తిడతాం కాదు, డైరెక్ట్ కొడతామే. కానీ బోయజు చూడండి ఎంత ప్రేమ చూపించాడు. పనల మధ్య ఏరుకోమన్నాడు, కట్టల మధ్యలో ఏరుకో. అప్పుడప్పుడు నేను అనుకునేవాడిని పరిగెరేటప్పుడు, మరి కట్టల మధ్య ఇద్దరు ఏరుకుంటున్నారు కదా, వీళ్ళెవరో అనుకునేవాళ్ళు. వాళ్ళు ఎవరో కదా, ఆయన భార్య ఆయన కూతుళ్ళు. అంటే వాళ్ళ పిల్లలు మాత్రమే, వాళ్ళ బంధువులు మాత్రమే ఏరుకొనిస్తారు. కానీ మనలాంటి పేదవారిని గరీబోళ్ళని ఏమాత్రం ఏరుకొని పరిగెరిన అనుభవం నాకు కూడా ఉన్నది. అందుకే ఈ పుస్తకం బాగా అర్థమవుతుంది. రైట్, మంచిది. పనుల మధ్య ఏరుకోవచ్చు అన్నది. ఎవరి మధ్య, దేని మధ్య ఏరుకోవచ్చు అంట? అబ్బు, ఆయన ప్రేమ ఇంకా దూరం వెళ్ళిందండి. చూడండి 6వ మాట, హీ ఆర్డర్డ్ వర్కర్స్ టు లెఫ్ట్ సమ్ ఎక్స్ట్రా గ్లీన్ ఫర్ హెయిర్. అరే, కొన్ని పిడికెళ్ళు వదిలిపెట్టండి రా అన్నాడు. ఆమె కొరకు కొన్ని పిడికెళ్ళు ఏం చేయాలంట? వదిలిపెట్టండి. ఎంత ప్రేమ అండి అసలు. బోయజు ఎంత దయ చూపించాడు. ఇది 6వది. హీ ఆర్డర్డ్ వర్కర్స్, పనివారికి ఆజ్ఞాపించాడు ఆమె కొరకు ఏం వదిలిపెట్టాలి? కొన్ని పిడికెళ్ళు వదిలిపెట్టాలి. చూడండి, ఇది 16వ వచనం. మరియు ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టండి. పరిగా వదలండి, కొంత వదలండి అన్నాడు. ఎవరైనా చెప్తారా? 6 విధాలుగా ఆమెను ప్రేమించాడు. ఆయన తన ప్రేమను, తన దయను 6 విధాలుగా ఎక్స్ప్రెస్ చేశాడు. చెప్పండి త్వరగా. 1, ఆమెను గౌరవించాడు. 2, పరిగెరవడానికి పర్మిషన్ ఇచ్చాడు. 3, యువకుల నుంచి ఆమెకు భద్రతని కల్పించాడు. 4, భోజనం ఇచ్చాడు ఆమెకి. 5, పనుల మధ్య ఏరుకోవచ్చు అన్నాడు. 6వది, పిడికెళ్ళు కూడా వదిలిపెట్టమన్నాడు. బాబా, ఏమి ప్రేమికుడండి ఈయన నిజమైన దయగలిగిన వాడంటే. కొంతమంది మాటలు చెప్తారు కానీ సహాయం మాత్రం ఎవరు చేయరు.
రూతు గ్రంథములో బోయజు మనకి ఎలా కనపడుతున్నాడో తెలుసా? యేసుక్రీస్తుకి సాదృశ్యంగా కనబడుతున్నాడు. రాసుకోండి, బోయజు క్రీస్తు ప్రభువుకి సాదృశ్యంగా ఉన్నాడు. బోయజు రూతుని ఎలా ప్రేమించాడో మనల్ని కూడా ఆ క్రీస్తు ప్రభు మనల్ని కూడా ప్రేమించాడు. బోయజు రూతుని కుమారి అని పిలిస్తే దేవుడు మనల్ని నా కుమారి, నా కుమార్తె, నా కుమారుడా అని మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఆయన సంఘములో మనల్ని చేర్చుకున్నాడు. ఆమె ఏమన్నది? నీ పనికెత్తుల్లో ఒకదానిని కాకపోయినా నన్ను చేర్చుకున్నావయ్యా. అవునండి, మనం పాపులమైనప్పటికీ కూడా ప్రభు మనల్ని ప్రేమించి తన ప్రాణాన్నే మన కొరకు అర్పించాడు. బోయజు రూతు పట్ల చూపిన ప్రేమ కంటే ఇంకా అమితమైన ప్రేమను దేవుడు చూపించాడు. ప్రభువు చూపించిన ప్రేమ ప్రాణమిచ్చే ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నుంచి 10 వచనాలు మనం చూసినట్లయితే ఒకసారి తీసి చూడండి. యేసుక్రీస్తు ప్రేమ ఎంత గొప్పదో మనం చూద్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నా నేను. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. 6వ వచనం, దేవుడు మన ఎట్లా ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా ప్రభు చనిపోయాడు. 10వ వచనం, మనం శత్రువులమై ఉండగా ప్రభు చనిపోయాడు. మనకున్న బిరుదులు ఏంటో తెలుసా? 1 బలహీనులం, 2 భక్తిహీనులం, 3 పాపులం, 4 శత్రువులం. అయినా కానీ ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు ఏమిచ్చాడు? ప్రాణం అర్పించాడు. యేసు ప్రభు ఏ విధంగా ప్రేమించాడంటే బోయజు రూతుని ప్రేమించినంతగా ఇంకా ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమించాడు. వీఆర్ అన్వర్తి బట్ హీ లవ్స్. జీసస్ కాల్డ్ యాజ్ మై సన్. బోయజు రూతుకి ఆశీర్వాదకరంగా మారాడు. బోయజు రూతుకి ఎలా మారిపోయాడు? ఆశీర్వాదకరంగా మారాడు. ఈ వాక్యం వింటున్న ప్రియులారా, మనం కూడా ఇతరులకి ఆశీర్వాదకరంగా మారాలి. పరిగె గురించి ధర్మశాస్త్రంలో ఏం రాయబడిందో తెలుసా? ఒకసారి మనం ధర్మశాస్త్రాన్ని పరిశీలన చేద్దాం. బైబిల్ ధర్మశాస్త్రం ఎక్కడుంది? నిర్గమాకాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్న భాగాల్లో ఏముంటుంది? దేవుని యొక్క ఆజ్ఞలు. ఒక్కసారి పరిగ గురించి మనం చూద్దాం. చూడండి, పరిగ అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఏంటది? పరిగ. త్వరగా చదవాలి బైబిల్ ఉన్నవాళ్ళు. లేవియాకాండం 19వ అధ్యాయం 9వ వచనం చదవండి. లేవియాకాండం 19:9. త్వరగా చదవాలి. భూమి పంట మీరు కోసేటప్పుడు మీ పొలములో భూమి పంట కోసేటప్పుడు పొలము యొక్క ఓరలని పూర్తిగా కోయకూడదు. అమ్మ వినండి. కోత కోసేటప్పుడు అంట అక్కడక్కడ కొంచెం వదిలిపెట్టాలంట, పూర్తిగా కోయకూడదు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఎవరికి? దేవుని బిడ్డలైన ఇశ్రాయేలీయులకు. తర్వాత మాట, పరిగ ఏరుకోకూడదు. చాలు 10వ వచనం. మరి ఆ పరిగ ఎవరికి? ఏరుకోకూడదు. ఎవరెవరికి రాసుకోండి. 1 పేదలకు వదిలిపెట్టాలి, పరదేశులకు వదిలిపెట్టాలి. తర్వాత ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయం 19వ వచనం. ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయం 19వ వచనం చదవండి. నీ పొలములో పంట కోస్తా ఉంటే ఒక పన మర్చిపోయావనుకో, తెచ్చుకోవడానికి మళ్ళీ పోవద్దంట పొలానికి. దాన్ని ఎవరికి? నిన్ను ఆశీర్వదించినట్లు రాసుకోండి వరుసగా. 1 ఎవరికి? పరదేశులకు వదిలిపెట్టాలి ఆ పన. 2 తండ్రి లేని వారికి వదిలిపెట్టాలి, విధవరాండ్రకి వదిలివేయాలి. అమ్మ వినండి, ధర్మశాస్త్రం చెప్తున్న సారం ఏంటో చెప్పనా? నీ చేలో నువ్వు పరిగ ఏరుకోకూడదు. అలా కొత్తగా ఉందా బోధ? మేము ప్రతి సంవత్సరం ఏరుకుంటామండి. మరి ఇప్పుడు ఏం చేయమంటారు? ఏరుకోకూడదు. మరి ఎవరికి వదిలేయాలి పరిగ? పేదవాళ్ళకి వదిలేయాలి, ఒక విధవరాలకు వదిలేయాలి, తండ్రి లేని బిడ్డలు ఏరుకోనియాలి,
నీ పొలములో నువ్వు పరిగెరుకోకూడదు. నీకు ఎకరం పొలం అన్నా, అరెకరం పొలం అన్నా, 20 ఎకరాల పొలం అన్నా, ఆ పరిగె ఎవరికి ఇచ్చాడు దేవుడు? పేదవాళ్ళకి ఇచ్చాడండి. పేదలు బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. పొలంలో పరిగె కూడా నువ్వు ఏరుకుంటే నీ అంత స్వార్థపరుడు, నీ అంత స్వార్థపరురాలు ఈ లోకంలో ఎవరు కూడా లేదు. ఒకవేళ మీకు పరిగెరుకునే అలవాటు ఉందేమో మీ చేలు, మీరు పేదవాళ్ళైతే మీరు వేరే వాళ్ళ చేలల్లో ఏరుకోవచ్చు, కానీ మీ చేలో పరిగె మీరు ఏమాత్రం ఏరుకోకూడదు. అది ఎవరికి ఇవ్వాలి? పేదవాళ్ళకి ఇవ్వాలి. పేదలకు సహాయం చేసే మనసు మనకు ఉండాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే అక్కడ ఒక మాట రాశాడు ద్వితీయోపదేశకాండంలో, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించున్నట్లు అన్నాడు. ఆ మాట అండర్లైన్ చేయండి. ద్వితీయోపదేశకాండం 24:19 మధ్యలో ఉంది ఆ మాట. దొరికిందా ఎవరికైనా? అండర్లైన్ చేయండి, చదవండి. నీవు చేయు పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించినట్లు. చాలు చాలు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీ చేలో పరిగె నువ్వు ఏం చేయకూడదు? ఏరుకోకూడదు. నీ పక్క సహోదరి పేదరాలైతే అమ్మ మా చేలో పరిగెరుకోమని పంపించు. నీ చేలో పరిగె నువ్వు ఏరుకోకూడదు. పేదలకు నువ్వు సేవ చేయాలి, పేదలకు సహాయం చేయాలి. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు 2 రకాల ఆశీర్వాదం ఇచ్చాడు. ఒకటి, నేను నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు. రెండవది, నువ్వు ఆశీర్వాదముగా ఉందువు. అంటే అర్థం ఏంటంటే మన ఆశీర్వాదంలో కొంత పేదలకు సహాయం చేసే మనసు మనకి ఉండాలి. కొంతమంది రైతులు, నేను ఈ మెసేజ్ ప్రిపేర్ అవుతా ఉంటే మా అమ్మతో మాట్లాడుతూ ఉన్నా, అమ్మ బైబిల్లో పరిగెరుకోకూడదని తెలుసా నీకన్నా? మా అమ్మ ఏమన్నా తెలుసా? కొంతమంది రైతులు కూలిచ్చి పరిగెరుస్తారు రా అన్న. కూలిచ్చి పరిగా ఏరిసి, ఇది ఇంకా దారుణం. పరిగెరడానికి కూడా కూలీలను పెట్టుకుంటారంట కొంతమంది. సరే, వాళ్ళు అన్ని జనులండి, మనం ఎవరు బిడ్డలం? దేవుని బిడ్డలం. మనము పేదల పట్ల మంచి మనసు కలిగి, ప్రేమ కలిగి వారికి సహాయం చేయాలి. ఒక రెఫరెన్స్ రాసుకోండి, చదవద్దు కానీ. కీర్తనలో 41:1 ఒక మాట ఉంది, పేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఏంటి చెప్పండి? పేదలను కటాక్షించువాడు ధన్యుడు. ధన్యుడు. పేదవాళ్ళని మనం కనికరించాలి, పేదలకు సహాయం చేయాలి. అందుకే దీనికి ఏం పేరు పెట్టాం? సాంఘిక సేవ. మీ ఇంటి చుట్టూ ఎంతోమంది పేదలు ఉన్నారు. ఆ పూట అన్నం వండుకొని ఉంటారు కొంతమంది. అలాంటి వారికి మనం సహాయం చేసే మనసు మనకు కలిగి ఉండాలి. అలాంటి వారికి మనం సహాయం చేసే మనసు కలిగి ఉండాలి. బోయజు రూతుకి ఆశీర్వాదకరంగా మారాడు. మనం ఇతరులకి ఆశీర్వాదకరంగా మారవలసినటువంటి వారమై ఉన్నాం. చివరి పాయింట్లోకి వచ్చేసాక నేను లాస్ట్ పాయింట్ ఏంటి చెప్పండి? నయోమి యొక్క పరిచర్య. ఎవరికి? రూతుకి. ఈ పరిచర్య పేరేంటంటే సలహా పరిచర్య అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో ఏం పరిచర్య ఇది? సలహా పరిచర్య. ఇంగ్లీష్లో కౌన్సిలింగ్ మినిస్ట్రీ అంటారు. కౌన్సిలింగ్ మినిస్ట్రీ. కౌన్సిలింగ్ మినిస్ట్రీ. బోయజు రూతుని ఎంత ప్రేమించాడో మనం చూసాం. ఆమెని పరిగేరుకోమనిచ్చాడు. అంతేకాదు, ఇంకో మాట చెప్పాడు, అది చెప్పడం మర్చిపోయాను నేను. ఒకసారి చూడండి, రూతు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. మోయాబీరాలని రూతు అంటుంది, అంతేకాదు అతడు నన్ను చూసి తన కలిగిన పంట కోత అంతా ముగించే వరకు తన పనివారి వద్దే నిలకడగా ఉండమని నాతో చెప్పాను. ఆయన బహుశా 50 ఎకరాల పొలం ఉందేమో ఆయనకి, చాలా పెద్ద భూస్వామి కదా. కొన్ని చోట్లేమో యవల పంట వేశాడు, కొన్ని చోట్ల గోధుమల పంట వేశాడు. ఏమన్నాడు తెలుసా? అమ్మా నా కుమారి, ఈ చెవులోనే కాదు, దాదాపు 3 నెలలు ఉంటాయి కోతలు. యవల పంట ముందు వస్తుంది, గోధుమల పంట తర్వాత. ఏప్రిల్ టు జూన్ వాళ్ళ కోతలు. ఏప్రిల్ మే నెలలో యవల పంట, మే 15 నుంచి జూన్ 15 వరకు గోధుమల పంట ఉంటుంది. కాబట్టి పరిగా నా పొలం కోత అయ్యేంత వరకు నా చేలోనే ఏరు. ఎంత సమృద్ధి ఇచ్చాడండి దేవుడు. చివరిగా 3వది నయోమి యొక్క పరిచర్య. దీనికి ఏం పేరు పెట్టాం? సలహా పరిచర్య, కౌన్సిలింగ్ మినిస్ట్రీ. చెప్పండి, రూతు పరిచర్య ఏంటి? ఫ్యామిలీ మినిస్ట్రీ, కుటుంబ పరిచర్య. బోయజ్ పరిచర్య ఏంటి? సోషల్ మినిస్ట్రీ, సాంఘిక పరిచర్య. నయోమి పరిచర్య ఏంటంటే సలహా పరిచర్య. 17వ వచనం నుండి 23వ వచనం వరకు చూడండి. బైబిల్ చూద్దాం మనం. చక్కగా పరిగెరుకొని తీసుకొచ్చింది. నయోమి ఆశ్చర్యపోయిందండి ఆ మూట చూడగానే. జనరల్గా పరిగెరుకున్న వాళ్ళు 1 కిలోనో 2 కిలోలో తెచ్చుకుంటారు.
ఈమె ఎన్ని కిలోలు పట్టుకొచ్చింది? 22 కిలోలు. అమ్మో, ఎంత పరిగె తీసుకొచ్చావు? ఆశ్చర్యపోయి అడిగింది. చూడండి ఏమడిగిందో ఒకసారి. 2వ అధ్యాయం 19వ వచనం. ఆమె అత్త నయోమితో అంటుంది, ఆమె అత్త కోడలతో అంటుంది, నేడు నీవు ఎక్కడేరుకున్నావు? ఎక్కడ పని చేశావు? నీ యందు లక్ష్యం ఉంచిన వాడు దీవించబడునుగాక. బా, చూసారా? ఆశ్చర్యపోయింది. పరిగెరుకొత్తానని పోయి ఏదో కిలోనో 1/2 కిలో 2 కిలోలు తెస్తావని నేను అనుకుంటే, ఎన్ని కిలోలు తెచ్చావమ్మా? నువ్వు ఎవరి పొలంలోకి వెళ్ళావు? ఎవరో నీ పట్ల దయ చూపించాడు. అతను ఖచ్చితంగా ఏం చేయబడాలి? దీవించబడాలి. దేవుడు అతనికి సహాయం చేయాలమ్మా. అప్పుడు చెప్పింది అత్తమ్మ, నేను ఎవరి చేలోకి వెళ్ళానంటే బోయజ్ అనేటువంటి వ్యక్తి చేలోకి వెళ్ళా. ఎప్పుడైతే బోయజ్ అనే మాట ఆమె చెవిన పడిందో, వెంటనే బోయజ్ గురించి ఆమె దేవుని స్తుతించింది. చూడండి ఏమని స్తుతించిందో. 20వ వచనం. బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక. గాడ్ బ్లెస్ బోయజ్. దేవుడు ఆ బోయజుని నిండుగా దీవించాలమ్మా. ఎందుకు దీవించాలంటే ఆయన బతికిన వాళ్ళకి ఉపకారం చేస్తున్నాడంట, చచ్చిన వాళ్ళకు కూడా ఉపకారం చేస్తున్నాడు. ఎంత మంచివాడండి బోయజ్. బోయజ్ గుడ్ క్యారెక్టర్. ఈ కథలో బోయజ్ మంచి స్వభావం కలిగిన వాడు. మనం కూడా బోయజ్ వలె పేదలకు సహాయం చేసేవారుగా, అక్కర్లో ఉన్న వారికి మనం సహాయం చేసేవారుగా ఉండాలి. కొంతమంది జేబులో 10 రూపాయలు తీయరు కానీ మాటలు మాత్రం బాగా చెబుతారు. జేబులో 10 జేబులోనే ఉంటాయి, మాటలు మాత్రం బాగా చెప్తారు. ఒక మాట చెప్తారు చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం తీసారా? 211వ పేజీ. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై, అంటే పాపం కట్టుకోవడానికి బట్టలు కూడా వాళ్ళకి లేవు. నీ సహోదరి ఆనాటికి భోజనం కూడా లేదు. 2 లేవండి. కట్టుకోవడానికి బట్టలు లేవు, ఇంకేం లేదు, తినడానికి భోజనం లేదు. మరి ఏం చేయాలా? నీ సహోదరు ఆ స్థితిలో ఉంటే, నీకు 10 చీరలు ఉన్నాయి, కనీసం ఒక చీరన్నా తీసుకెళ్ళి ఇవ్వాలి. మీ ఇంట్లో 100 కిలోల బియ్యం ఉన్నాయి, 1 కిలో బియ్యం అయినా తీసుకెళ్ళి ఇవ్వాలి. ఈ పని చేయరంట, చేయకుండా మాటలు చెప్తారంట. చూడండి 16వ వచనం. మీలో ఎవడైనా శరీరానికి కావలసిన వాటిని ఇవ్వకుండా సమాధానంగా వెళ్ళండి. అయ్యో బట్టలు లేవా? చలిమంటేసుకోండి. చలి పడుతుందా? చలి కాసుకోండి. భోజనం లేదా? మంచిళ్ళు ఉన్నాయా మీ ఇంట్లో? ఉన్నాయి. నీళ్లు తాగి తృప్తి పడండి అని మాటలు చెప్తారంట. అర్థమైందా? బట్టలు లేవు కాబట్టి చలి పడుతుంది కదా, చలిమంటేసుకోండి. మాటలు బాగా చెబుతున్నారు. 2వది, ఆకలి అవుతుంది కదా, బియ్యం లేవా? కుండలో నీళ్ళు ఉన్నాయా? ఉన్నాయి. ఏం చేద్దాం మరి? నీళ్ళు తాగి అలాగే భోజనానికి కావలసిన మాట ఇయ్యరు. జేబులో 10 రూపాయలు జేబులోనే ఉండాలి, తీసుకెళ్ళి చేస్తారు. ఒక పేద రోగి మీ పక్కన, మీ ఇంటి పక్కన ఉంటే, ఒక ఆయన వచ్చాడు, ఒక ఆయన వెళ్ళాడు ఒక పేద రోగి దగ్గరికి. పేద రోగి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలా? ఏదైనా కనీసం అరటిపళ్ళన్నా తీసుకెళ్ళాలి. ఏం తీసుకెళ్ళాలి? మార్కెట్లో నిన్న పోయాను మార్కెట్కి, యాపిల్ కాయలు వచ్చినాయి, ఇంకేమొచ్చినాయి, దానిమ్మకాయలు వచ్చినాయి, కొనుక్కొచ్చుకోండి, తొందరగా తగ్గిద్ది రోగం అని చెప్తున్నాడు. మాటలు చెప్తావా? యాక్షన్ ఏది నీ దగ్గర? చాలామంది మాటలు చెప్తారు కానీ క్రియలు మాత్రం చేయరు. మార్కెట్లో యాపిల్ సంబంధం ఏమో తెలియదా? తెచ్చుకోవడానికి వాళ్ళ దగ్గర పైసలు లేవు, డబ్బులు లేవు. నువ్వు నిజంగా నీ ప్రేమ సరైన ప్రేమ అయితే నువ్వు ఎంతో కొంత వాళ్ళకి సహాయం చేయాలి. ఎంత మంచి సాక్ష్యం అండి బోయజ్ గురించి. వచ్చిన వాళ్ళకి ఉపకారం అంట, బతికిన వాళ్ళకి ఉపకారం. ఇక ఆమె పరిచర్య మనం చూద్దాం, ఆమె ఏం చేసిందో. 20వ వచనం మధ్యలో చదువుతున్నాం. నయోమి అంటుంది, ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు. అండర్లైన్ చేయండి. మనకు చాలా దగ్గర చుట్టం అమ్మా. బోయజ్ ఎవరు అనుకున్నావు? మనకు చాలా దగ్గర బంధువు. అంతేకాదు మనల్ని విడిపింపగల వారిలో ఒకడు. విడిపింప అండర్లైన్ చేయండి. ఇంగ్లీష్లో కిన్స్మ్యాన్ రిడీమర్ అంటారు, తెలుగులో బంధు విమోచకుడు. కిన్స్మ్యాన్ రిడీమర్, బంధు విమోచకుడు.
మనకు సహాయం చేయగలిగిన వాడు అతనే. అతను మనకు బంధువు, అంతేకాదు మనకేం చేస్తాడు, ఆయన మనల్ని విడిపించేవాడు. ఈ పేదరికం నుండి, ఈ కష్టాల నుండి మనల్ని విడిపించగలిగినటువంటి వాడు ఎవరు? బోయజే. విడిపించగలిగిన వారిలో ఒకడు బోయజు. అంటే ఆమెకి సలహా ఇస్తుందన్నమాట. ఎవరికి? రూతుకు సలహా ఇస్తుంది. ఏమంటుందో చూడండి, 21వ వచనం. అంతేకాదు రూతు అంటుంది, నన్ను చూసి తన కలిగిన పంట కోతంతా ముగించే వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండమని నాతో చెప్పాను. 22. అప్పుడు నయోమి అంటుంది, నా కుమారి అతని పనికత్తెలతో కూడానే బయలుదేరుచు వేరొక చేనులోని వారికి నువ్వు కనబడకపోవుట మంచిది. అమ్మా సలహా ఇస్తుంది. ఇంకా ఆయన పనివాళ్ళు, ఆయన చేతిలో కోత కోసి కట్టేసే అమ్మాయిలు ఉన్నారే, ఆ పనికత్తెల వెంటనే వెళ్ళి ఏరుకోమ్మా, వేరే చేనులో కల్లా నువ్వు కనబడకపోవడం మంచిది. అంటే మంచిదంటే సలహా ఇచ్చిందా, ఆజ్ఞాపించిందా? కొంతమంది అత్తలు ఆజ్ఞలు ఇస్తారులే. అత్తలు కోడళ్ళకి ఆజ్ఞలు ఇవ్వకూడదు, మరి ఏమి ఇవ్వాలి? సలహాలు ఇవ్వాలి. ఇది సలహా పరిచర్య. ఆమెకు సలహా ఇస్తుంది, ఆమెకి సేవ చేస్తూ ఉంది. ఈ ఊర్లో నువ్వు వేరే పొలానికి వెళ్లకుండా ఉంటే మంచిది. ఎందుకు చెప్పండి? యవ్వనురాలు ఒకటి, ఇంకా పరదేశి. ఏమి ఈ దేశం అమ్మాయి కాదు, వేరే దేశం నుంచి వచ్చింది కాబట్టి గౌరవించరు ఎక్కువ మంది. ఇంకా ఈమె పేద విధవ, అందుకని వేరే చేలోకి వెళ్లకుండా ఉంటాం మంచి. వెళితే నీకు ప్రమాదం జరుగు. ఓడళ్ళారా, వింటున్నారా? మీ అత్తగారు మీకు మంచి మాటలు చెప్తే మంచి హృదయంతో స్వీకరించండి. అంతేగాని ఆమెకి ఎందుకంట, నేను ఎక్కడికి పోతే ఆమె ఏంది నాకు చెప్పేది అనబాకండి. పెద్దల వాళ్ళ సలహా మనకెంతో ఆశీర్వాదకరం. మేము చదువుకునేటప్పుడు పెద్దల మాట సద్దన్నం మూట అనేవాళ్ళు. ఇప్పుడు డైలాగ్ మార్చారు, పెద్దల మాట పెరుగన్నం మూట అనేవాళ్ళం. కనుక పెద్దవాళ్ళు మనకు సలహాలు ఇచ్చినప్పుడు, సహాయం చేసినప్పుడు, సలహా ఇచ్చినప్పుడు దాన్ని తేలిగ్గా తీసి పారేయొద్దు. అది చాలా విలువైనది, అది మనకు సహాయకరంగా ఉంటుంది. ఇప్పుడు పెద్దవాళ్ళు చేయవలసిన పని చెప్తా. చాలామంది ఇక్కడ ముసలోళ్ళు ఉన్నారు, అత్తలు ఉన్నారు. మీరేం చేయాలంటే యవనస్తులైన స్త్రీలకు, యవనస్తులైన భార్యలకు సలహాలు ఇవ్వాలి. అది కూడా ఒక పరిచర్యే. ఇలా చేయమని పౌలు వృద్ధ స్త్రీలకు ఆజ్ఞాపించాడు. చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఏం పత్రిక ఇది? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లులు, యవనస్తులైనటువంటి స్త్రీలకు ఎలాంటి సలహా పరిచర్య చేయాలో చక్కగా రాశాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నా, తీసారా? 3వ వచనం. అలాగుననే వృద్ధ స్త్రీలు, అండర్లైన్ చేసుకోండి. ఎవరికి చెప్తున్నాడు బోధ? ఎవరికి? వృద్ధ స్త్రీలకు చెప్తున్నాడు. చాలామంది వృద్ధ స్త్రీలు అనుకుంటారు, మాకు చెప్తా ఉంటారు మేము వెళ్ళగానే, అయ్యా తొందరగా నన్ను తీసుకోమని ప్రార్థన చేయ్యా, మాకేం పని ఉంది ఇక్కడ అంటారు. మీకు చాలా పని ఉంది ఇక్కడ. ఏమిటా పని? యవ్వనస్తులైన స్త్రీలకు మీరేం చేయాలి? సలహాలు ఇవ్వాలి. చూడండి, బైబిల్ చదువుతున్నా నేను. వృద్ధ స్త్రీలు జాగ్రత్తగానండి. వృద్ధ స్త్రీలు కొండె కత్తెలుగా ఉండకూడదు. అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పకూడదు. పాపం వీళ్ళకి ఏం పని ఉండదుగా. పని చేసే వైపు అందరు నాటుకెళ్తే వీళ్ళు ఎల్లమ్మడి తిరుగుతూ ఉంటారన్న. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు చెప్పకూడదు. కొండె కత్తెలుగా ఉండకూడదు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? మద్యపానాసక్తులుగా ఉండకూడదు. ప్రవర్తన యందు భయభక్తులుగా అలా ఉండాలని, దేవుని వాక్యం దూషింపబడుకున్నట్లు యవ్వన స్త్రీలు భర్తలకు లోబడాలని, శిశువులను భర్తలను ప్రేమించాలని, స్వస్థబుద్ధి గలవారై ఉండాలని, పవిత్రులుగా ఇంట ఉండి పనిచేసుకోవాలని, మంచివారై ఉండాలని బుద్ధి చెప్పుచు, అండర్లైన్ చేయండి. ఎవరికి బుద్ధి చెప్పాలి? యవ్వన స్త్రీలకు బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేసేవాళ్ళై ఉండాలి. అదే సలహా పరిచర్య, కౌన్సిలింగ్ మినిస్ట్రీ. మీ కోడళ్లకు, మీ కూతుళ్లకు మంచి మంచి సలహాలు ఇవ్వాలి. భర్తతో ఎలా కాపురం చేయాలో, అత్తను ఎలా చూసుకోవాలో, మామయ్యను ఎలా చూసుకోవాలో, కుటుంబంలో ఎలా ఉండాలో, భర్తను ఎలా ప్రేమించాలో, పిల్లల్ని ఎలా చూడాలి, ప్రేమతో వాళ్ళకి సలహాలు ఇవ్వాలి. మీరు అనొచ్చు ఒక మాట, మేం చెబితే ఎవరింటారండి అని.
మీరు మీ కోడలతో సరైన సంబంధం ఉంటే తప్పకుండా వింటారు. అర్థమైందా? మన మాట ఒకళ్ళు వినాలంటే వాళ్ళకి మనకి మంచి సంబంధం ఉండాలి. ఎప్పుడు కోడల్ని విమర్శిస్తూ ఉంటే నువ్వు రేపు మంచి మాట చెప్పినా కానీ వినదు. కనుక వృద్ధులకు ఏం సేవ ఉంది ఇక్కడ? ఒకటి ప్రార్థనా పరిచర్య, రెండు సలహా పరిచర్య. దీన్ని కౌన్సిలింగ్ మినిస్ట్రీ అంటారు. అటువంటి పరిచర్య రూతుకి నయోమి చేసింది. చివరి వచనం చదువు ముగించుకుందాం. 23వ వచనం. కాబట్టి యవల కోత గోధుమ కోత ముగిసే వరకు ఆమె ఏరుకుంటూ బోయజు పనికత్తెల మీద నిలకడగా ఉండి తన అత్త ఇంట్లో నివసించెను. నేర్చుకోవలసిన పాఠాలు కొన్ని చెప్పి ముగిస్తారు. మరి ఈ యొక్క అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు: 1, రూతు వలె అత్తను ఆదరించి పోషించాలి. మొదటి మాట చెప్పండి. రూతు వలె అత్తను ఏం చేయాలి? ఆదరించి, అత్తనే కాదు అమ్మని, తల్లుల్ని, అందరినీ కూడా పోషించాలి. 2, బోయజు వలె పేదలకు సహాయం చేయాలి. బోయజు వలె పేదలకు సహాయం చేయాలి. 3, మన చేనులో పరిగా మనం ఏరుకోకూడదు. ఏంది కష్టంగా ఉందా? ఏంది పాస్టర్ గారు ఇట్లా చెబుతున్నారు? ఇది నా బోధ కాదమ్మా, ఇది దేవుడు చెప్పిన బోధ. ఈరోజు ఒక తీర్మానం చేసుకో, ఈ సంవత్సరం నా చేలో పరిగె నేను ఏరుకోను. ఎవరికి వదిలేస్తాం? పేదవాడు. ఒక విధవరాలకు చెప్పండి మీ దగ్గరలో ఉంటే, అమ్మ మా చేలో పరిగె నువ్వు ఏరుకో ఈ సంవత్సరం. ఆమె ఆశ్చర్యపోతుంది నీలో వచ్చిన మార్పును చూసి. ఎందుకు ఇలా చేస్తున్నావంటే దేవుడు నాతోటి మాట్లాడాడు. మేమే కాదమ్మా బతకాల్సింది, మీరు కూడా బతకాలి. 4వది, రూతు లాంటి వినయ మనస్సు, తగ్గింపు మనసు ఉండాలి. రూతులాగా వినయ మనసు, తగ్గింపు మనసు ఉండాలి. 5వది, నయోమి వలె యవ్వన స్త్రీలకు మంచి సలహాలు ఇవ్వాలి. నయోమి వలె యవ్వన స్త్రీలకు మంచి సలహాలు ఇవ్వాలి. చివరిది 6వది, ఇతరులపై పెత్తనం చేసే మనసు కాదు, పరిచర్య చేసే మనసు ఉండాలి. చాలామందికి పెత్తనం చేసే మనసు ఉంటుంది. అజ్జయ్ ఇజ్జయ్ వద్దు, అవి మానేద్దాం. మనం ఒకటే చేద్దాం. ఏం చేద్దాం? పరిచర్య. ఒకరికొకరు పరిచర్య చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇంతవరకు రూతు గ్రంథం 2వ అధ్యాయం ద్వారా మనతో మాట్లాడాడు. మనం ఒకసారి దేవునితో మాట్లాడదాం. ఎవరు కూడా కళ్ళు తెరవద్దు, అటు ఇటు చూడొద్దు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ సేవకుడి ద్వారా నాతో మాట్లాడేవయ్యా, నీకు వందనాలని చెప్తాం. ప్రియమైన కోడళ్ళారా, అత్తలారా, మీ ఇద్దరికి సరైన సంబంధం ఉందా? మీరు బయటకు వెళ్తున్నప్పుడు, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు చెప్పిపోగలుగుతున్నారా? ప్రార్థన చేసుకోండి మీ హృదయంలో. ప్రభువా, నా అత్తతో, నా కోడలతో సరైన సంబంధం నాకు దయచేయమని. ఒక కుమారుడిగా, ఒక కోడలుగా తల్లిదండ్రులను, అత్తమామలను పోషించి సంరక్షించే మనసు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. ఈ సంవత్సరం నా చేలో పరిగా నేను ఏరుకోను ప్రభువా, అది ఎవరైనా ఒక విధవరాలకి ఇస్తాను నేనని ఒక తీర్మానం చేసుకో. ఈరోజు రేపు కోతలు కోసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం నీకు గుర్తు చేస్తాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి మనకు తోసివేయకుండా పేదలకు సహాయం చేస్తాను ప్రభువా అని ఒక తీర్మానం చేసుకో. రూతు లాంటి వినయ మనస్సు దయచేయమని ప్రార్థన చేసుకో. నయోమిలాగా యవ్వన స్త్రీలకు మంచి సలహాలు ఇచ్చే మనసు. నువ్వు వృద్ధాప్యంలో ఉంటే ప్రభువా నన్ను తీసుకో అని ప్రార్థిస్తున్నావేమో. ఇప్పుడు ప్రార్థన మార్చేద్దాం. ప్రభువా నన్ను వాడుకో. అనేక మంది యవ్వన స్త్రీలకు మంచి సలహాలు ఇచ్చేటువంటి తల్లిగా నేను ఉంటానికి నాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. ఇతరులపై పెత్తనం చేయకుండా పరిచర్య చేసే మనసు ఇమ్మని ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండొద్దు, ప్రార్థన చేసుకోండి. ప్రభువా, పేదలకు సహాయం చేసే మనసు నాకు ఈ ప్రభువా అని అడుగుదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ సమయంలో మీ వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. అవును ప్రభువా, రూతు గ్రంథం 2వ అధ్యాయంలో రూతు ఏ విధంగా అత్తను పోషించడానికి కంకణం కట్టుకున్నదో మేము కూడా ప్రభు వృద్ధాప్యంలో ఉన్న మా తల్లిదండ్రులకు, అత్తమామలకు పరిచర్య చేసే మనసు మీరు మాకు దయచేయండి. దేవా, బోయజు వలె పేదలకు సహాయం చేసే మనసు మాకు దయచేయండి. దేవ, నయోమి వలె తండ్రి యవనస్తులైనటువంటి వారికి సలహాలు ఇచ్చేటువంటి స్త్రీలుగా, వృద్ధ స్త్రీలుగా మా సహోదరులు ఉండటానికి మాకు సహాయం చేయండి. ఎవరి మీద మేము పెత్తనం చేసేవారిగా ఉండకుండా ఇటు కుటుంబంలో ఒకరికొకరు పరిచర్య చేసుకోవడానికి, సంఘములో ఇతరులకు సేవ చేయడానికి,
దేవా, సమాజంలో ప్రభువా ఇతరులకు సలహాలు ఇచ్చేటువంటి ఆ భాగ్యం మీరు మాకు దయచేయండి. దేవా, యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చావు, పరిచారం చేయించుకోవడానికి రాలేదయ్యా, పరిచారం చేయడానికే వచ్చావు నాయన. నీలాంటి పరిచయం చేసే మనసు మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ వారమంతా మీ కృప, మీ కాపుదల, సమృద్ధిని మీరు మాకు దయచేయమని, విన్న వాక్యం మా జీవితాల్లో ఫలించడానికి సహాయం చేయండి. మా చేలో పరిగ మేమేరుకోకుండా ఒక పేద విధవరాలికి ఏరుకునే అవకాశం ఇచ్చే ఆ మంచి మనసు, ఆ సహృదయం, ఆ దయగలిగిన మనసు మా అందరికీ దయచేయమని, తద్వారా మీరిచ్చే ఆశీర్వాదాలు పొందుకునే కృపనిమ్మని యేసు నామములు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక, అపవాది క్రియలంత నాశనము కలుగునుగాక. హల్లెలూయా, స్తుతి స్తోత్రం. ఆమేన్.